ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సిట్ చీఫ్ సజ్జనార్తో మాధవరం కృష్ణారావు ఫోన్లో మాట్లాడారు. అయితే తన కుమారుడు విదేశాల నుండి వచ్చాక విచారణకు హాజరవుతాడని సజ్జనార్కు తెలిపారు కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గురువారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ నేతలకు సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ 2 దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ చేసింది. ఈ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సిట్ చీఫ్ సజ్జనార్తో మాధవరం కృష్ణారావు ఫోన్లో మాట్లాడారు. అయితే తన కుమారుడు విదేశాల నుండి వచ్చాక విచారణకు హాజరవుతారని సజ్జనార్కు తెలిపారు.